గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మానికొండ తరిగొప్పల మధ్య దెబ్బతిన్న రహదారి పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు భూమి పూజ చేశారు. 2.5 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యం కావడంతో రోడ్లు గుంతలమయంగా మారాయని ఆయన విమర్శించారు. మానికొండ గ్రామం అభివృద్ధికి మొత్తం 4.25 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలిపారు. ఇందులో గుడివాడ రహదారి మరమ్మతులు, ఎస్ఐ కాలనీలో కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ భవనం పూర్తి పనులు కూడా ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలు రావాలంటే మౌలిక వసతులు అవసరమని, కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారుల నమ్మకం పెరిగిందన్నారు. అలాగే వచ్చే 1-2 నెలల్లో ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తరిగొప్పల మానికొండ రోడ్డు అధ్వానంగా నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద వర్స్ట్ రోడ్డుగా ఉంది. ఇది దాంట్లో నో డౌట్ ఒకటి. కానీ ఇది శంకుస్థాపన చేస్తాకు వచ్చిన ఆ పెద్ద ఏం చెప్పేది అంటే మా ఊర్లో చుట్టుపక్కల అన్ని గ్రామాలతో పోలిస్తే సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. గత ప్రభుత్వం కానీ గత పాలకులు కానీ అభివృద్ధిని అంత నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ పరిస్థితులు దాపుకొచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తే తప్ప ఈ రోడ్లన్నీ గాలికి వదిలేసి ఆ గుంటలు వదిలేసినట్టు వదిలేస్తే ఈ రాష్ట్రానికి పారిశ్రామికత వచ్చేవాళ్ళు కాదు. దాంట్లో రిపోర్ట్ ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి పరిశ్రమలు రావడానికి కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా గత 23 మాసాల్లో వచ్చిన కంపెనీ అనే కారణం ప్రభుత్వం అభివృద్ధి మీద కూడా శ్రద్ధ పెట్టింది. కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తను పరిపాలించిన టైంలో డీబీటీ ట్రాన్స్ఫర్లు తప్ప ఒక్కటి కూడా చేయలేకపోయాడు. ఆ డీబీటీ ట్రాన్స్ఫర్ వల్ల పెట్టుబడులు రావనే ప్రాథమిక నిజాన్ని కూడా విస్మరించడం వల్ల పారిశ్రామికత ఈ రాష్ట్రం ఉన్నాళ్ళు కూడా పారిపోయిన పరిస్థితి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, లోకేష్ ప్రయత్నంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వెలువలో వస్తాయి అనేది మీ మీడియా సాక్షిగా మీ మీడియా వాళ్ళకే మాకన్నా ఎక్కువ తెలిసిన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి అలాగే పనిచేస్తున్నా. ఈ గ్రామానికి అయితే దాదాపు ఇది 9వ 10వ. నేను అనుకుంటున్నా గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన వాళ్ళు మానికొండ 10 ఏళ్లలో అన్నిసార్లు కూడా వచ్చి ఉంటారని భావిస్తున్నాను. నాకు ప్రజా సమస్యలు 2018 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగోదు, ఏ రోడ్డు బాగుంటుంది అనేది నాకు మైండ్లోనే తెలుసు. అలాంటిది ఈ రోడ్డుని వేద్దామని ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి, ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ట్రై చేసిన నిధుల లేమి వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ రోడ్డు శాంక్షన్ చేయలేకపోయారు. కానీ ఎలాంటి పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా అన్ని రోడ్లు వేస్తే ఈ రోడ్డు గురించే ప్రస్తావిస్తున్నారు. సో అది కూడా ఇవాళతో కాలం చెల్లింది. కాంట్రాక్టర్ కూడా 30 రోజులు అంటున్నారు, కానీ ఒక 20 రోజుల్లో ఈ రోడ్డును కంప్లీట్ చేస్తుందిగా కోరుతున్నా. 4,25,00,000 రూపాయలకి నందమూరు రోడ్డు కాకుండానే మానికొండ గ్రామానికి కేటాయించాం. మానికొండ గ్రామం జనాభా ఎక్కువ ఉండి ఉంగుటూరు మండలంలో పెద్ద గ్రామంగా ఉండి, అలాగే ఆ ఎంట్రన్స్ దగ్గర స్కూల్ దగ్గర గుడివాడ వెళ్ళే రోడ్డు కూడా రిపేర్లు కూడా దాదాపు 55 లక్షల రూపాయలు, 95 లక్షల రూపాయలు. అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ని గతంలో గాలికి వదిలేస్తే దానికి మొన్న ముఖ్యమంత్రిని అడిగిన నిధుల నుంచి ఆ 25 లక్షల రూపాయలు దానికి ఇన్కంప్లీటెడ్ అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి ఉంది. అది ఒక 5 లక్షల రూపాయలతో అయిపోతుంది. ఆ రెండింటికి 30 లక్షలు కూడా కేటాయించాం. రాబోయే కాలంలో మానికొండలో గ్రామస్తుల కోరిక మేరకు ఆ సిమెంట్ రోడ్లు కూడా రేపు ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తాయి, ఒక 1-2 నెలల్లో. వాటిలో డెఫినెట్గా సిమెంట్ రోడ్ కూడా పెడతానని తెలియజేస్తూ ఈ రోడ్డు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడికి వచ్చిన జనాలు చూస్తే రాత్రి 7:30కి మనం శంకుస్థాపన చేస్తున్నా. ఇంతమంది వచ్చారంటే వాళ్ళు పడిన బాధలు. దయచేసి అభివృద్ధిని గుర్తుపెట్టుకోండి, అభివృద్ధిని ప్రోత్సహించమని కూడా గన్నవరం ప్రజలకు కోరుతున్నాను. థ్యాంక్ యూ.